Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథం నందు రెండవ పర్ష నోక్ అనగా విశ్రాంతి లేదా ఓదార్పు అని అర్థం. ఇది సెఫర్ తోరాలో రెండవ పర్ష మరియు సెఫర్ బెరషిత్ లేదా ఆది కాండంలో రెండవ పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా వాక్య భాగములు బెరషిత్ 7వ అధ్యాయం 1వ వచనం నుండి 16వ వచనం వరకు. ఈ రెండవ అలియాలో ఎలోహిం నోక్ను తన కుటుంబం మరియు జంతువులతో కలిసి ఓడలోకి ప్రవేశించమని ఆదేశిస్తారు. శుద్ధ జంతువులు 7 జతలు, అశుద్ధ జంతువుల్లో 1 జత మరియు పక్షులను తీసుకోమని నిర్దేశిస్తారు జీవాన్ని సంరక్షించడానికి. జలప్రలయం ప్రారంభమవుతుంది. నోక్ అతని కుటుంబం మరియు జంతువులు ఎలోహిం ఆదేశించినట్లు ఓడలోకి ప్రవేశిస్తారు. నీళ్లు పెళ్ళుబికి ఓడ తేలుతుంది మరియు ఎలోహిం నోక్ను ఓడలో మూసివేస్తారు. ఈ భాగం నోవాహ్ యొక్క ఎలోహిం ఆదేశాల పట్ల విధేయతను మరియు జలప్రలయం నుండి రక్షించబడిన వారిని ఎలోహిం కాపాడిన తీరును నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.